Hello all, welcome to Sakshi Education. Today's important current affairs, that is 5th August 2025. So first we have Krashennikov Agniparvatam. So Krashennikov volcano is an active complex volcano located in the eastern Kamchatka Peninsula. So here Kamchatka region is located in Russia. It is a peninsular. So Kamchatka Peninsula located in Russia. సో అందులో భాగంగా మనకున్నది ఏంటి క్రషన్నికోవ్ వాల్కెనో. సో క్రషన్నికోవ్ అగ్నిపర్వతం రష్యాలోని తూర్పు కంచట్కా ద్వీపకల్పంలో ఉన్న ఒక క్రియాశీల సంక్లిష్ట అగ్నిపర్వతం. సో హియర్ క్రషన్నికోవ్ వాల్కెనో ఈజ్ అన్ యాక్టివ్ కాంప్లెక్స్ వాల్కెనో లొకేటెడ్ ఇన్ ద ఈస్టర్న్ కంచట్కా పెనిన్సులా, రష్యా. సో హియర్ కంచట్కా పెనిన్సులా ఈజ్ లొకేటెడ్ ఇన్ రష్యా. సో పెనిన్సులా అంటే ఏంటి అంటే 3 సైడ్స్ వచ్చేసి మనకి ఏంటి అంటే కవర్డ్ విత్ వాటర్, దాన్ని మనం పెనిన్సులార్ అంటాం. సో ఇండియా కూడా ఒక పెనిన్సులార్. సో 3 సైడ్స్ మనకు వాటర్ ఉంటే దాన్ని మనం పెనిన్సులార్ అంటాం. అందులో భాగంగా ఉన్న వాల్కెనో ఏంటి క్రషన్నికోవ్ వాల్కెనో. సో ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ మనకు రీసెంట్గా న్యూస్లో ఉన్న వాల్కెనోస్ అనేది చాలా ఇంపార్టెంట్. సో రీసెంట్గా న్యూస్లో ఉన్న అగ్నిపర్వతాలు మనకు కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో భాగంగా అడిగే అవకాశం ఉంది. అందులో భాగంగా మనం చూస్తున్నది ఏంటి క్రషన్నికోవ్ వాల్కెనో, రష్యా. సో దీనికంటే ముందు మనం డిస్కస్ చేసింది ఏంటి క్లుచౌస్కోయ్ వాల్కెనో. సో క్లుచౌస్కోయ్ వాల్కెనో ఆల్సో బిలాంగ్స్ టు రష్యా. సో రీసెంట్గా మనం కంచట్కా ఎర్త్క్వేక్ చూసాం, కంచట్కా ఎర్త్క్వేక్. సో హియర్ the peninsula Kamchatka is prone to the earthquakes and it is a source of volcanoes. సో ఈ కంచట్కా రీజన్, ఈ పెనిన్సులర్ రీజన్ వచ్చేసి మనకి ఏంటి అంటే ఎక్కువగా అగ్నిపర్వతాలు బద్దలవుతూ వార్తల్లో ఉంటాయి. ఎట్ ద సేమ్ టైం మనకు భూకంపాలు కూడా సంభవించడం జరుగుతుంది. సో రష్యాకు సంబంధించిన క్లుచౌస్కోయ్ వాల్కెనో గురించి కూడా మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. ఇంకా మిగిలిన వాల్కెనోస్ ఏంటి అంటే మనం మౌంట్ ఎట్నా. సో మౌంట్ ఎట్నా రీసెంట్గా మనం చూసింది ఏంటి ఇటలీకి సంబంధించిన ఒక వాల్కెనో. నెక్స్ట్ మౌంట్ లెవెటోబీ లక్కీ వాల్కెనో. మౌంట్ లెవెటోబీ లక్కీ వాల్కెనో బిలాంగ్స్ టు ఇండోనేషియా. సో కంచట్కా రీజియన్కి సంబంధించిన ఎర్త్క్వేక్ కూడా మనకు ఏంటి అంటే రష్యాకు సంబంధించింది మనం డిస్కస్ చేసాం. సో ఇలాంటి న్యూస్లో ఉన్న ఎర్త్క్వేక్స్ కానీ అగ్నిపర్వతాలు కానీ మనకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్. వాటికి సంబంధించిన లొకేషన్ గుర్తుంచుకోండి. సో ఇక్కడ మనకు క్లుచౌస్కోయ్ వాల్కెనో అంటే రష్యా. సో మౌంట్ ఎట్నా బిలాంగ్స్ టు ఇటలీ. మౌంట్ లెవెటోబీ లక్కీ వాల్కెనో బిలాంగ్స్ టు ఇండోనేషియా. సో ఇలాంటివి ఏదైనా మనకు న్యూస్లో ఉన్నప్పుడు ఏంటంటే లొకేషన్ పైన మనకు అడిగే ఆస్కారం ఉంటుంది. సో ఇక్కడ పెనిన్సులార్ అంటే ఏంటి అంటే 3 సైడ్స్ వచ్చేసి వాటర్తో కప్పబడితే వాటిని మనం పెనిన్సులార్ అంటాం. సో ఈరోజు న్యూస్లో ఉన్న వాల్కెనో వచ్చేసి మనకు క్రషన్నికోవ్ అగ్నిపర్వతం. సో నెక్స్ట్ వీ హ్యావ్ రష్యాస్ న్యూ మిజైల్ ఒరెష్నిక్. సో రష్యాస్ న్యూ మిజైల్ ఒరెష్నిక్. సో సైన్స్ అండ్ టెక్నాలజీలో భాగంగా మనకు మిజైల్స్, బ్యాలిస్టిక్ క్రూయిజ్ మిజైల్స్ ఉంటాయి. బ్యాలిస్టిక్ మిజైల్స్ అండ్ క్రూయిజ్ మిజైల్స్. సో సైన్స్ అండ్ టెక్నాలజీలో భాగంగా మనకి ఇంపార్టెంట్ టాపిక్ వచ్చేసి మిజైల్స్. అందులో భాగంగా ఇప్పుడు రష్యాకు సంబంధించిన ఒక మిజైల్ వార్తల్లో నిలవడం జరిగింది. సో రష్యాకు సంబంధించిన మనకేంటి ఒరెన్షిక్ క్షిపణి. సో దట్ ఈస్ మిజైల్. రష్యాస్ ప్రెసిడెంట్ వ్లాదిమిర్ పుతిన్ recently announced that Russia has begun production of its latest hypersonic missile, the Orenshik. సో రీసెంట్గా ఒరెన్షిక్ అనే మిజైల్ వార్తల్లో ఉంది. ఏ దేశానికి సంబంధించింది అంటే మనకు రష్యా. ఏ దేశానికి సంబంధించిందంటే రష్యాకు సంబంధించిన ఒక మిజైల్. తెలుగులో మిజైల్ని మనం ఏమంటున్నాం క్షిపణి అంటున్నాం. సో ఒరెన్షిక్ క్షిపణి రష్యన్ ఇంటర్మీడియట్ రేంజ్ హైపర్సోనిక్ బ్యాలిస్టిక్ క్షిపణి. సో మనకి మిజైల్స్ వచ్చేసి 2 టైప్స్ ఉంటాయి. బ్యాలిస్టిక్ మిజైల్ ఉంటుంది, క్రూయిజ్ మిజైల్ ఉంటుంది. ఇది వచ్చేసి మనకి ఏంటి అంటే బ్యాలిస్టిక్ మిజైల్. సో హియర్ ఒరెన్షిక్ బ్యాలిస్టిక్ మిజైల్
belongs to Russia. Belongs to Russia. So next we have Matri-1. Matri-1 initiative. Matri-1 initiative. Let us discuss in detail. So recently the Union Minister for Environment, Forest and Climate Change along with the Union Minister for Housing and Urban Affairs presided over the ceremonial launched the Matri-1 initiative. So Matri-1 initiative. So it is a combined venture of Environment, Forest and Climate Change Ministry. So Ministry of Environment, Forest and Climate Change along with Ministry of Housing and Urban Affairs. So ఈ రెండు మినిస్ట్రీస్ కంబైన్డ్గా తీసుకొచ్చిన ఒక ఇనిషియేటివే మనకేంటి Matri-1 ఇనిషియేటివ్. Matri-1 ఇనిషియేటివ్ కంబైన్డ్ వెంచర్ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ మినిస్ట్రీ ప్లస్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ మినిస్ట్రీ. సో మనం ఏమంటున్నాం Matri-1 ఇనిషియేటివ్ అంటాం. సో అబౌట్ Matri-1 ఇనిషియేటివ్. సో ఇట్ ఈస్ అన్ ఇనిషియేటివ్ అండర్ ఏక్ పేడ్ మాకే నామ్. ఏక్ పేడ్ మాకే నామ్. Next, program of Government of India. So it is a theme based urban forest dedicated to nurturing generations through mother nature. Inspired green efforts would be developed in an area of 750 acres in the Aravalli Hills. So ఇదేంటి అంటే సింపుల్గా ఇండియన్ గవర్నమెంట్ లాంచ్ చేసిన ఒక ఇనిషియేటివ్ ఏంటి అంటే ఏక్ పేడ్ మాకే నామ్. ఏక్ పేడ్ మాకే నామ్ అనే ఇనిషియేటివ్ లాంచ్ చేయడం జరిగింది. అందులో భాగంగా మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ ప్లస్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ మినిస్ట్రీ టుగెదర్ లాంచ్ చేసిన ఒక న్యూ ఇనిషియేటివ్ మనకి ఏంటి Matri-1 ఇనిషియేటివ్. సో ఇందులో ఏంటంటే మెయిన్ థీమ్ వచ్చేసి ఫారెస్ట్ డెడికేటెడ్ టు నర్చరింగ్ జనరేషన్స్. నెక్స్ట్ అర్బన్ ఫారెస్ట్. సో మెయిన్ థీమ్ వచ్చేసి ఏంటి, ఇట్ ఈస్ రిలేటెడ్ టు అర్బన్ ఫారెస్ట్, డెవలప్మెంట్ ఆఫ్ అర్బన్ ఫారెస్ట్ ఆఫ్ అరావలి హిల్ ఏరియా. సో ఈ అరావలి హిల్స్ ఏరియాలో అర్బన్ ఫారెస్ట్ని డెవలప్ చేయడానికి తీసుకొచ్చిన ఒక కొత్త ఇనిషియేటివే మనకేంటి Matri-1 ఇనిషియేటివ్. సో హియర్ Matri-1 ఇనిషియేటివ్ ఫోకస్ ఆన్ డెవలప్మెంట్ ఆఫ్ అర్బన్ ఫారెస్ట్ విచ్ బిలాంగ్స్ టు ద అరావలి హిల్స్. సో అరావలి హిల్స్లో అర్బన్ ఫారెస్ట్ని వీళ్ళు డెవలప్ చేయడం కోసం తీసుకొచ్చింది ఏంటి Matri-1 ఇనిషియేటివ్. సో ఏ ఇనిషియేటివ్లో భాగంగా ఏక్ పేడ్ మాకే నామ్, ఏక్ పేడ్ మాకే నామ్ ఇనిషియేటివ్లో భాగంగా. సో ఏక్ పేడ్ మాకే నామ్ ప్రచారంలో భాగంగా పెద్ద ఎత్తున పట్టణ అటవీ నిర్మూలన కార్యక్రమం. నెక్స్ట్ మాతృవాస్ హర్యానాలో గురుగ్రామ్లోని వన్ మహోత్సవ్ 2025లో భాగంగా ప్రారంభించబడింది. సో హర్యానాలోని గురుగ్రామ్ ఫరీదాబాద్ రోడ్ వెంబడి అరావలి కొండ ప్రాంతంలో 750 ఎకరాల్లో విస్తరించి ఉన్న అటవీ ప్రాజెక్ట్. సో ఇక్కడ ఏంటి అంటే మనకు డెవలప్మెంట్ ఆఫ్ అర్బన్ ఫారెస్ట్, డెవలప్మెంట్ ఆఫ్ అర్బన్ ఫారెస్ట్ కోసం తీసుకొచ్చిన ఇనిషియేటివ్ ఏంటి Matri-1 ఇనిషియేటివ్. సో ఇక్కడ మనం ఏంటి అంటే ఆర్టికల్ 48A ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఆర్టికల్ 48A డెవలప్మెంట్ ఆఫ్ ఫారెస్ట్, ప్రొటెక్షన్ ఆఫ్ ఎన్విరాన్మెంట్. సో అందులో భాగంగా మనం ఏంటి అంటే ఇలాంటి ఇనిషియేటివ్స్ వచ్చినప్పుడు అకార్డింగ్ టు ఆర్టికల్ 48A ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. సో మనం తెలంగాణలో చూసుకుంటే ఎర్లియర్ మనకేంటి తెలంగాణకు హరితహారం అనే ఒక కార్యక్రమం ఉండేది. ఇప్పుడు రీనేమ్ ఏమైంది అంటే వన మహోత్సవం పేరుతోటి రీనేమ్ అవ్వడం జరిగింది. సో అలాంటి ఒక ఇనిషియేటివే మనకేంటి ఏక్ పేడ్ మాకే నామ్. సో ఏక్ పేడ్ మాకే నామ్ అనే ఇనిషియేటివ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. అందులో భాగంగా ఇప్పుడు Matri-1 అనే ఒక కొత్త ప్రోగ్రామ్ని లాంచ్ చేయడం జరిగింది టు డెవలప్ అర్బన్ ఫారెస్ట్, టు డెవలప్ అర్బన్ ఫారెస్ట్ ఆఫ్ అరావలి హిల్స్. అరావలి హిల్స్లో అర్బన్ ఫారెస్ట్ని డెవలప్మెంట్ చేయడం కోసం తీసుకొచ్చిన కొత్త ఇనిషియేటివ్ ఏంటి అంటే మనకు Matri-1. నెక్స్ట్ అప్నాగర్ ఇనిషియేటివ్. సో ఇక్కడ న్యూ కాన్సెప్ట్ అప్నాగర్ ఇనిషియేటివ్, అప్నాగర్. సో మనకి ఇక్కడ అన్ని ట్రక్లను చూస్తున్నాం, ఎట్ ద సేమ్ టైం వాళ్ళకు బోర్డింగ్ అండ్ లాడ్జింగ్ ఫెసిలిటీస్ చూస్తున్నాం, ఒక యాప్ చూస్తున్నాం, అప్నాగర్ అనే ఒక యాప్ చూస్తున్నాం. నెక్స్ట్ హౌడాస్ కమర్షియల్ బాతింగ్ ఫెసిలిటీస్. సో ఇక్కడ ఏంటంటే ఇక్కడున్న ట్రక్ డ్రైవర్స్ కోసం తీసుకొచ్చిన కొత్త ఇనిషియేటివ్ ఏంటి మనకు అప్నాగర్ ఇనిషియేటివ్. సో లెట్ us డిస్కస్ ఇన్ డీటెయిల్డ్. సో హియర్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా launched
Apnagar initiative. So Government of India launched Apnagar initiative to improve the safety and well-being of truck drivers during the long journeys. So here for the safety and well-being of ట్రక్ డ్రైవర్స్. సో ఈ ట్రక్ డ్రైవర్స్ ఏంటి అంటే చాలా దూర ప్రాంతాలకు వీళ్ళు ట్రక్స్ని డ్రైవ్ చేస్తూ వెళ్తుంటారు. సో అందులో భాగంగా వీళ్ళ సేఫ్టీ అండ్ వెల్బీయింగ్ కోసం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తీసుకొచ్చిన ఒక స్కీమ్ ఏంటి అంటే అప్నాగర్ ఇనిషియేటివ్. సో ఇట్ ఫోకసెస్ ఆన్ టు ఇంప్రూవ్ ద సేఫ్టీ అండ్ వెల్బీయింగ్ ఆఫ్ ద ట్రక్ డ్రైవర్స్ డ్యూరింగ్ దేర్ లాంగ్ జర్నీస్. సో హియర్ దిస్ ప్రోగ్రామ్ ప్రొవైడ్స్ హైజెనిక్ అండ్ కంఫర్టబుల్ రెస్టింగ్ స్పేసెస్ అలాంగ్ మేజర్ హైవేస్. సో హైవేస్ పక్కన వాళ్ళకి ఏంటంటే రెస్టింగ్ ప్లేసెస్. సో వాళ్ళకు తీసుకొచ్చిన కొత్త ఇనిషియేటివ్స్ ఉండేదాన్ని మనం ఏమంటున్నాం అప్నాగర్. సో నెక్స్ట్ యాజ్ ఆఫ్ July 1, 2025 368 units with over 4,600 beds have been established by public sector oil marketing companies. సో ఈ ఇనిషియేటివ్లో మేజర్ పార్ట్ ఎవరు మనకు పబ్లిక్ సెక్టర్ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ ఎట్ ఫ్యూయల్ స్టేషన్స్ నేషన్ వైడ్. అంటే ఏంటి అంటే ఈ పెట్రోల్ డీజిల్ బంకులు ఉంటాయి కదా ఫ్యూయల్ స్టేషన్స్, ఆ ఫ్యూయల్ స్టేషన్స్ దగ్గరలోనే వీళ్ళకి ఏంటి అంటే ఈ ఫెసిలిటీస్ని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో వీళ్ళకి ఏంటి అంటే బోర్డింగ్ అండ్ లాడ్జింగ్, తర్వాత వచ్చేసి వాటర్ ఫెసిలిటీస్, ఎట్ ద సేమ్ టైం బాతింగ్ ఫెసిలిటీస్, ఇలాంటివన్నీ వాళ్ళకి ఏంటంటే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఆ స్కీమ్ పేరే మనం అప్నాగర్ అంటున్నాం. సో నెక్స్ట్ ద ఇనిషియేటివ్ ఎయిమ్స్ టు సపోర్ట్ ట్రక్ డ్రైవర్స్ హూ ఆర్ వైటల్ టు ఇండియాస్ సప్లై చైన్. సో వీళ్ళు ఏంటంటే రవాణా చైన్లో వీళ్ళు దే ప్లేస్ అన్ ఇంపార్టెంట్ రోల్. నెక్స్ట్ ట్రక్ డ్రైవర్స్ ఆఫెన్ ఫేస్ పూర్ రెస్ట్ కండిషన్స్. సో వాళ్ళకి ఏంటి అంటే ఎప్పుడైనా వాళ్ళు లాంగ్ డిస్టెన్స్ ఈ ట్రాన్స్పోర్టేషన్ తీసుకొని వెళ్తున్నప్పుడు వాళ్ళకు సరైన సదుపాయాలు ఉండవు, సరైన సదుపాయాలు వాళ్ళకు దొరకవు. సో వాళ్ళకు సంబంధించిన ఫెసిలిటీస్ ఉండవు. సో ఇక్కడ ఏంటంటే గవర్నమెంట్ ఏం చేస్తుందంటే నియర్ బై ఫ్యూయల్ స్టేషన్స్లో వాళ్ళకి ఏంటంటే బోర్డింగ్ అండ్ లాడ్జింగ్ ఫెసిలిటీస్తో పాటు వాళ్ళకు వాటర్ ఫెసిలిటీ, తర్వాత వచ్చేసి వాష్రూమ్స్ ఫెసిలిటీస్ ఇవన్నీ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దాన్ని అప్నాగర్ ఇనిషియేటివ్ అంటున్నాం. సో ద మినిస్ట్రీ ఆఫ్ పెట్రోలియం అండ్ న్యాచురల్ గ్యాస్. సో కన్సర్న్డ్ మినిస్ట్రీ ఏంటి మినిస్ట్రీ ఆఫ్ పెట్రోలియం అండ్ న్యాచురల్ గ్యాస్ introduced Apnagar to address these issues. It focuses on providing safe, clean and accessible rest areas for the drivers across national and state highways. So ikkada enti ante for the well being and for the safety of truck drivers తీసుకొచ్చిన ఇనిషియేటివ్ ఏంటి అంటే అప్నాగర్. సో మనం ఇక్కడ ఈ పిక్చర్లో చూస్తే ఏంటంటే ట్రక్ డ్రైవర్స్కి వాళ్ళకి ఏంటి రెస్టింగ్ ప్లేసెస్ ఉన్నాయి, నెక్స్ట్ కమర్షియల్ బాతింగ్, హౌడాస్, తర్వాత వచ్చేసి అప్నాగర్ ఒక యాప్. ఇదంతా మనకి ఏంటంటే యాప్లో వాళ్ళు చెక్ చేస్తే దగ్గరలో ఎక్కడ మనకు ఆ ఫెసిలిటీస్ ఉన్నాయో వాళ్ళకు ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోతుంది. ఎట్ ద సేమ్ టైం సేఫ్ డ్రింకింగ్ వాటర్, ఇవన్నీ ట్రక్ డ్రైవర్స్కి ప్రొవైడ్ చేసే ఒక కొత్త ఇనిషియేటివే మనకు అప్నాగర్ ఇనిషియేటివ్. కన్సర్న్డ్ మినిస్ట్రీ వచ్చేసి మినిస్ట్రీ ఆఫ్ పెట్రోలియం అండ్ న్యాచురల్ గ్యాస్. సో భారత ప్రభుత్వం సుదూర ప్రయాణాల సమయంలో ట్రక్ డ్రైవర్ల భద్రత మరియు శ్రేయస్సును మెరుగుపరచడానికి అప్నాగర్ చొరవను ప్రారంభించింది. ఈ కార్యక్రమం ప్రధాన రహదారుల వెంట పరిశుభ్రమైన మరియు సౌకర్యవంతమైన విశ్రాంతి స్థలాలను అందిస్తుంది. July 1, 2025 నాటికి దేశవ్యాప్తంగా ఉన్న ఇంధన స్టేషన్లలో ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ కంపెనీలు 4,600 కంటే ఎక్కువ పడకలతో 368 యూనిట్లను స్థాపించాయి. భారతదేశ సరఫరా గొలుసును కీలకమైన ట్రక్ డ్రైవర్లకు మద్దతు ఇవ్వడం ఈ చొరవ లక్ష్యం. నెక్స్ట్ నేపథ్యం మరియు ఉద్దేశం. ట్రక్ డ్రైవర్లు తరచుగా ఎక్కువ దూరం ప్రయాణించేటప్పుడు సరైన విశ్రాంతి తీసుకోకపోవడం వల్ల వారి ఆరోగ్యం మరియు రహదారి భద్రతపై ప్రభావం చూపుతుంది. ఒకవేళ వీళ్ళు ఏంటంటే లాంగ్ డిస్టెన్స్ వెళ్ళేటప్పుడు తరచుగా ప్రమాదాలు కూడా సంభవిస్తాయి. వాళ్ళకి సరైన విశ్రాంతి లేకపోతే ఏంటంటే యాక్సిడెంట్స్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. సో దట్ వాళ్ళతో పాటు వేరే వాళ్ళకు కూడా అది వచ్చేసి నాట్ సేఫ్. నెక్స్ట్ ఈ సమస్యలను పరిష్కరించడానికి పెట్రోలియం మరియు సహజ వాయువు మంత్రిత్వ శాఖ అప్నాగర్ని ప్రవేశపెట్టింది. ఇది జాతీయ మరియు రాష్ట్ర రహదారులపై డ్రైవర్లకు సురక్షితమైన, పరిశుభ్రమైన మరియు అందుబాటులో ఉండే విశ్రాంతి ప్రాంతాలను అందించడంపై దృష్టి పెడుతుంది. అప్నాగర్. సో అప్నాగర్ ఇనిషియేటివ్ సో వాళ్ళకు ఫెసిలిటీస్ని ప్రొవైడ్ చేస్తూ వార్తల్లో నిలవడం జరిగింది. సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి మనకు హోప్ స్టేషన్. సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ హోప్ స్టేషన్? హ్యూమన్ అవుటర్ ప్లానెట్ ఎక్స్ప్లోరేషన్.
హ్యూమన్ అవుటర్ ప్లానెట్ ఎక్స్ప్లోరేషన్. సో ఇక్కడ ఏంటి అంటే ఇది మనకు హోప్, ఇనిషియేటివ్ ఆఫ్ హోప్. సో బెంగళూరు బేస్డ్ స్పేస్ టెక్ కంపెనీ దట్ ఈస్ ప్రోటోప్లానెట్. సో బెంగళూరుకి సంబంధించిన స్పేస్ టెక్ కంపెనీ ప్రోటోప్లానెట్ అలాంగ్ విత్ ద ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ దట్ ఈస్ ISRO has developed the analog station called Human Outer Planet Station in Ladakh. సో ఇక్కడ బెంగళూరుకి సంబంధించిన ఒక టెక్ కంపెనీ దట్ ఈస్ ప్రోటోప్లానెట్ ప్లస్ ISRO ఇక్కడ ఏంటి అంటే హోప్ అనే ఒక స్టేషన్ని ఇక్కడ లదాఖ్లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. సో ISRO అండ్ ప్రోటోప్లానెట్ టుగెదర్ ఎస్టాబ్లిష్డ్ హోప్ స్టేషన్ ఎట్ లదాఖ్స్ సోకర్ రీజియన్. నెక్స్ట్ అబౌట్ హ్యూమన్ అవుటర్ ప్లానెట్ ఎక్స్ప్లోరేషన్ అంటే ఇందులో ఉన్న డీటెయిల్స్ చూద్దాం. హోప్ ఈజ్ అన్ అనలాగ్ సైట్ క్లోజ్లీ మిమికింగ్ ద జియోలాజికల్ అండ్ ఎన్విరాన్మెంటల్ కండిషన్స్ ఫౌండ్ ఆన్ ద మూన్ అండ్ మార్స్. సో ఇక్కడ ఏంటి అంటే ఇండియా ఫ్యూచర్లో లూనార్ మిషన్స్ తీసుకుంటుంది, నెక్స్ట్ మార్స్ మిషన్స్ తీసుకుంటుంది. లూనార్ అంటే ఏంటంటే చంద్రుడిపైకి వెళ్ళే మిషన్స్ని మనం లూనార్ మిషన్స్ అంటాం. సో అక్కడ ఎన్విరాన్మెంట్ ఎలా ఉంటుందో దాన్ని ఇక్కడనే వీళ్ళు సృష్టిస్తున్నారు. సో మార్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు కానీ చంద్రమండలానికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న అట్మాస్ఫియర్ని ఇక్కడ వీళ్ళు సృష్టిస్తున్నారు. సో దే ఆర్ replicating lunar and Mars atmosphere. సో అక్కడ ఉన్న కండిషన్స్ ఎలా ఉంటాయో వాళ్ళు ఇక్కడ సృష్టించడం జరిగింది. దాన్ని మనం ఏమంటున్నాం హోప్ ఇనిషియేటివ్ అంటున్నాం. సో హియర్ హోప్ ఈజ్ అన్ అనలాగ్ సైట్ క్లోజ్లీ మిమికింగ్ ద జియోలాజికల్ అండ్ ఎన్విరాన్మెంటల్ కండిషన్స్ ఫౌండ్ ఆన్ మూన్ అండ్ మార్స్. సో ఇట్ ఈస్ డెవలప్డ్ బై బెంగళూరు బేస్డ్ స్పేస్ టెక్ కంపెనీ దట్ ఈస్ Protoplanet along with Indian research organization that is ISRO has developed the analog station. So it is developed with the aim of conducting critical research for future crewed interplanetary journeys. So interplanetary journeys ఉన్నప్పుడు అక్కడ వాతావరణం ఎలా ఉంటుందనేది వీళ్ళు ఇక్కడ ఒకసారి ట్రయల్ బేసిస్లో చూస్తున్నారు. దాన్ని మనం ఏమంటున్నాం హోప్ అంటున్నాం. హోప్ అంటే హ్యూమన్ అవుటర్ ప్లానెట్ ఎక్స్ప్లోరేషన్, హ్యూమన్ outer planet exploration. Next, the site located at altitude over 14,500 feet was chosen because its terrain environment which closely mimics conditions on the moon and Mars. సో ఇదేంటి అంటే మనకు సీ లెవెల్ కన్నా 14,500 ఫీట్లో ఉండడం వల్ల మనకు మూన్ దగ్గర మార్స్ దగ్గర ఉన్న అట్మాస్ఫియర్ ఇక్కడ రెప్లికేట్ అవుతుంది. సో నెక్స్ట్, an analog research station is a site with conditions closest to a planet or planetary body with regard to the topography, environment, etc. Currently there are 33 analog research stations in the world. So ఇండియాలో మనం ఫస్ట్ టైం చూస్తున్నాం, వరల్డ్ మొత్తంలో వీ హ్యావ్ 33 అనలాగ్ స్టేషన్స్. సో సింపుల్గా వాళ్ళు ఏంటి, ఒక అనలాగ్ స్టేషన్ అంటే ఏంటి అంటే దే ఆర్ రెప్లికేటింగ్ అవుటర్ ప్లానెటరీ అట్మాస్ఫియర్. సో ఇంపార్టెంట్ ఏంటంటే సమ్ ఆఫ్ ద ప్రామినెంట్ వన్స్ వచ్చేసి బయోస్ 3 ఇన్ రష్యాకు సంబంధించిన ఇలాంటిది ఏంటి అంటే అనలాగ్ స్టేషన్ని మనం ఏమంటున్నామంటే బయోస్ 3. నెక్స్ట్ హెరా ఎట్ యుఎస్, జోహెన్స్ స్పేస్ సెంటర్ షీ ఇన్ యూరోప్ అండ్ మార్స్ డెజర్ట్ రీసెర్చ్ స్టేషన్ ఇన్ యుఎస్. సో మనకు వచ్చేసి ఆల్రెడీ రష్యాలో ఉండడం చూసాం. నెక్స్ట్ మనకు వచ్చేసి ఏంటి అంటే హెరా ఎట్ యుఎస్, సో యుఎస్ఏలో మనం చూసాం. నెక్స్ట్ వచ్చేసి షీ ఇన్ యూరోప్, నెక్స్ట్ వచ్చేసి మార్స్ డెజర్ట్ రీసెర్చ్ స్టేషన్ ఎట్ యుఎస్. సో సింపుల్గా ఏంటి అంటే ఇట్ ఈస్ ఏ అనలాగ్ స్టేషన్. సో అనలాగ్ స్టేషన్ అంటే ఏంటి అంటే దే ఆర్ రెప్లికేటింగ్ ద అవుటర్ ప్లానెటరీ అట్మాస్ఫియర్. సో ఇటీవల బెంగళూరుకు చెందిన అంతరిక్ష సంస్థ ప్రోటోప్లానెట్ లదాఖ్లోని సోకార్ ప్రాంతంలో హ్యూమన్ అవుటర్ ప్లానెటరీ ఎక్స్ప్లోరేషన్ స్టేషన్ని ప్రారంభించింది. హోప్ అనేది భూమికి వెలుపల ఉన్న భూభాగం మరియు పర్యావరణాన్ని అనుకరించే చంద్రుడు మరియు అంగారక గ్రహ అనుకరణ పరిశోధన కేంద్రం. ఇది లదాఖ్లోని సోకార్ బేసిన్ యొక్క ఎత్తైన ఎత్తులో ఉన్న చల్లని ఎడారిలో ఉంది. ఈ ప్రాజెక్టును ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ నుండి సాంకేతిక మరియు ఆర్థిక సహాయంతో ప్రోటోప్లానెట్ అభివృద్ధి చేసింది. ఇది తీవ్ర మానవ, మానసిక, శారీరక మరియు బాహ్యజన్యు
ప్రతిస్పందనలను అధ్యయనం చేయడం లక్ష్యంగా పెట్టుకుంది. ఇది 2040 నాటికి సిబ్బందితో కూడిన చంద్రుని మిషన్. సో ఇండియా టార్గెట్ ఏంటి 2040 మనకేంటి అంటే లూనార్ మిషన్. 2035 టార్గెట్ వచ్చేసి ఏంటి అంటే ఇండియన్ స్పేస్ స్టేషన్. సో దీనికోసం కూడా ఏంటి అంటే ఇదొకటి మనకు ఒక ట్రయల్ బేసిస్ లాగా మనకు వార్తల్లో నిలిచింది ఏంటంటే హోప్ అనలాగ్ స్టేషన్ ఎక్కడ లదాఖ్లో. సో నెక్స్ట్ ఏదైనా పుస్తకం మనకు వార్తల్లో ఉన్నప్పుడు ఆ పుస్తకం అనేది చాలా ఇంపార్టెంట్, అది రచించిన ఆథర్ కూడా మనకి ఇంపార్టెంట్. సో ఇప్పుడు వార్తల్లో నిలిచిన పుస్తకం ఏంటంటే ఎంఎస్ స్వామినాథన్ ద మ్యాన్ హూ ఫెడ్ ఇండియా. సో పుస్తకం ఏంటి ద బుక్ ఎంఎస్ స్వామినాథన్ ద మ్యాన్ హూ ఫెడ్ ఇండియా ఈజ్ ఎ పవర్ఫుల్ ట్రిబ్యూట్ టు వన్ ఆఫ్ ద ఇండియాస్ గ్రేటెస్ట్ అగ్రికల్చరల్ సైంటిస్ట్ రిటన్ బై ప్రియంబద జయకుమార్. సో ఆథర్ ఎవరు అంటే మనకు ప్రియంబద జయకుమార్. సో పుస్తకం ఏంటి ఎంఎస్ స్వామినాథన్ ద మ్యాన్ హూ ఫెడ్ ఇండియా. సో రీసెంట్గా వార్తల్లో నిలిచిన ఎంఎస్ స్వామినాథన్ ద మ్యాన్ హూ ఫెడ్ ఇండియా అనే పుస్తకం రచయిత ఎవరు అంటే మనకు ప్రియంబద జయకుమార్. సో మనకి ఇక్కడ ఎంఎస్ స్వామినాథన్ గారు అంటే గుర్తుకు రావాల్సింది ఏంటి మనకు గ్రీన్ రెవల్యూషన్ గుర్తుకు రావాలి. సో నెక్స్ట్ షిబు సోరెన్ ఫార్మర్ జార్ఖండ్ చీఫ్ మినిస్టర్ పాసెస్ అవే ఎట్ 81. సో షిబు సోరెన్. సో రీసెంట్గా వార్తల్లో నిలిచిన ఇంపార్టెంట్ పర్సన్స్. సో షిబు సోరెన్ మరణిస్తూ వార్తల్లో నిలిచిన వ్యక్తి, ఫార్మర్ జార్ఖండ్ చీఫ్ మినిస్టర్, మాజీ జార్ఖండ్ ముఖ్యమంత్రి. సో ఈరోజు టాపిక్స్ ఒకసారి రీకాల్ చేస్తే సో నెంబర్ 1 వీ హ్యావ్ క్రషన్నికోవ్ వాల్కనో వచ్చేసి బిలాంగ్స్ టు రష్యా. సో నెక్స్ట్ వీ హ్యావ్ ఒరెన్షిక్ మిజైల్ బిలాంగ్స్ టు రష్యా. నెక్స్ట్ మత్రివన్ ఇనిషియేటివ్ ఫర్ ద అర్బన్ ఫారెస్ట్ ఇన్ అరావలి హిల్స్. నెక్స్ట్ అప్నాగర్ ఇనిషియేటివ్ ఫర్ ద ట్రక్ డ్రైవర్స్. నెక్స్ట్ హోప్ ఇనిషియేటివ్ ఎట్ లదాఖ్, దే ఆర్ రెప్లికేటింగ్ లూనార్ అండ్ మార్స్ అట్మాస్ఫియర్ ఎట్ లదాఖ్. సో నెక్స్ట్ వార్తల్లో నిలిచిన పుస్తకం ఎంఎస్ స్వామినాథన్ ద మ్యాన్ హూ ఫెడ్ ఇండియా రిటన్ బై ప్రియంబద జయకుమార్. నెక్స్ట్ ఫార్మర్ జార్ఖండ్ చీఫ్ మినిస్టర్ షిబు సోరెన్ పాసెస్ అవే, మరణిస్తూ వార్తల్లో నిలిచిన వ్యక్తి. సో ఇవండి ఈరోజు కరెంట్ అఫైర్స్. రేపటి క్లాస్లో వి విల్ మీట్ అగైన్. థ్యాంక్ యూ.